అంటే రాజా గారు మాకు బ్రహ్మానందం గారు ఏదో ఒక యుఎస్లో గెస్ట్గా వెళ్ళారు. ఆయన ఇన్వైట్ చేసినప్పుడు కనీసం ఒక 2,000 మంది 3,000 మంది ఉంటారు. ఆయన ఏం మాట్లాడలా, అలా పోడియం దగ్గరికి వెళ్ళి ఇలా ట్యాప్ చేసి ఐబ్రోస్ని ఎగరేసి ఇలా అన్నారు. ఒక 2 మినిట్స్ పాటు ఆడిటోరియం అంతా నవ్వుతూనే ఉంది. అంటే అంత ఇమేజీ, అంత యాక్సెప్టెన్సీ ఉన్న నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అంటే హీరోస్కి వర్షిప్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యాన్స్ ఫాలో ఉండొచ్చు. బట్ ఈ హీరోకి అందరు హీరోస్ ఫ్యాన్స్, అంటే తెలుగు వాళ్ళందరూ ఫ్యాన్స్. అంటే వాళ్ళని మళ్ళీ ఈ బ్రహ్మానందం గారి ఫ్యాన్స్ అని సపరేట్గా చెప్పలేము. సో అలాంటి ఇమేజ్ ఉన్న బ్రహ్మానందం గారు ఇంకా ఆయన కొత్తగా ఎగ్జైట్ చేయాలి. ఆయన ఆల్మోస్ట్ 1000 పైగా ఫిల్మ్స్ చేశారు. ఆయనకి ఎగ్జైట్ చేయాలంటే ఎలాంటి క్యారెక్టర్ అయి ఉండాలి? ఇది నేను అలా పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేసింది అయితే రంగమార్తాండ సినిమాకి. నేను చూశాను ఇంట్లో ఆయన సీన్ కోసం ఎంత ప్రిపేర్ అయ్యారంటే, వాళ్ళ వైఫ్ చనిపోయినప్పుడు చిత్తి దగ్గర ఏడుస్తారు ఆ సీన్. దానికి ముందు రోజు ఏం తినలే ఆయన. ఓకే, ఆ సాడ్నెస్, కొంచెం ఆ వీక్నెస్ అది కనిపించడం కోసం నేను అంత ప్రిపరేషన్, ఈ ఏజ్లో ఇంత ఎక్స్పీరియన్స్ ఉండి ఇంత గెయిన్ చేసి అంత పేరు ఉన్నా కూడా బట్ స్టిల్ ఆ ఎంతూజియాజం ఉంది సార్, అది నాకు నేను షాక్ అయినా రోజు చూసి. ఏం తినలేదంటున్నావు అంటే, లేదురా రేపు పొద్దున సీన్ ఉంది, దానిలో కొంచెం ఫేస్ డల్ కనిపించింది అనుకో, చాలా బాగా పండుద్ది ఆ సీన్, అందుకోసం కొంచెం హోల్డ్ చేస్తున్నా అన్నారు. అంటే నేను అనేది అలా ఉంటున్నారు. అలాంటి ఎక్స్పీరియన్స్ నేను కళ్ళ ముందు చూశాను కదా, సో అందుకే మీకు అదొకసారి చెప్దాం. ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ అన్ప్రెడిక్టబుల్గా ఉందండి. సో మాకు మా బ్రహ్మానందం గారి ఇమేజ్ తాలూకు నవ్వులు కనిపిస్తున్నాయి, కానీ ఏదో ఒక స్ట్రాంగెస్ట్ ఎమోషన్ ఉంటుందనేది అర్థమవుతుంది ఆయన క్యారెక్టర్. ఉంటుందండి డెఫినెట్లీ. అంటే అలా కామెడీ వెళ్తూ ఎక్కడైతే అది అవసరమో ఆ డోసేజ్ దానికి ఉంటుంది. ఓకే, సూపర్. ఎలా